హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు 4-2 ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు. అసలు గ్రేస్ మార్క్స్ మాకుంటే ఎన్ని ఉంటాయి? 30, 30 అను 23 లేకపోతే 907 అసలు ఉంటాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకో రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి 30-23 అనేది R18 2022 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా 9-7 ఇక నుంచి R18 పాస్డ్ అవుట్ వాళ్ళకు ఉన్నాయని చెప్పినప్పటికి కూడా ప్రస్తుతానికి అవి మీకు యాక్టివ్లో లేవు. ఎందుకంటే మీరు 4-2 వరకు కూడా చేసుకున్న తర్వాత కరికులం అయిపోయిన తర్వాత ఒకవేళ 9-7 కనుక మిమ్మల్ని అప్లై చేసుకోమని వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ పంపిస్తే అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఫస్ట్ టైమే ఎలిజిబిలిటీ లిస్ట్ రాకుండా డైరెక్ట్గా అప్లై చేయడం అనేది కుదరదు. ఒకవేళ డైరెక్ట్గా ఎలిజిబిలిటీ లిస్ట్ రాకుండా అప్లై చేస్తే మాత్రం మీరు 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు రిజెక్ట్ అయిపోతుంది. అది కూడా కాలేజీ వాళ్ళు ముందే చెప్తారు, మేమైతే అప్లై చేస్తాం, మా చేతిలో అయితే ఏమీ లేదు, ఒకవేళ రిజెక్ట్ అయిందంటే మాత్రం మేమైతే రెస్పాన్సిబుల్ కాదు, అట్లా ఇష్టం అయితే పెడతామని చెప్పేసి ఇప్పటికే చెప్తా ఉన్నారు పాత వాళ్ళకి. కానీ 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తేనే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే 30-23 అనేది అది వేరే పద్ధతి. ఒకవేళ పోయినసారి ఆ ముందుసారి లాగా ఆగస్టులో కనుక ఇచ్చి స్పెషల్ సప్లై కండక్ట్ చేస్తే యువర్ లక్కీ ఫెలోస్. అది కష్టపడకుండా రాదనుకోండి, దానికి వేరే కష్టం ఉంది, అది నేను చెప్పలేక. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు, నేను చెప్పేది ఏంటంటే ఈ 4-2 వరకు ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే చేసేసుకోవడం మంచిదని నా ఫీలింగ్. ఓకేనా? సో గ్రేస్ మార్క్స్ కనుక అప్పుడు ఇస్తే కనుక 9-7 అప్పుడు కూడా అప్లై చేసుకోమని ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అయితే యూ క్యాన్. అదనమాట.